ముందుగా నా ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను సెబీ రిజిస్టర్ కాదు. నేను ఏ స్టాక్‌ని కొనమని గాని, అమ్మమని గాని మీకు చెప్పట్లేదు. కేవలం మన తెలుగు ట్రేడర్స్ కోసం నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ నేర్చుకోవడానికి ఇంగ్లీష్ అసలు అవసరం లేదు. జ్ఞానానికి ఇంగ్లీష్ చదవడానికి, మాట్లాడడానికి సంబంధం లేదు. జ్ఞానం అనేది మన పూర్వీకుల నుండి వచ్చేది. మనం వీడియోలోకి పోయే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ప్రేక్షకులకు ఒక చిన్న విన్నపం. స్టాక్ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్‌లో నేర్చుకొని మనీ ఇన్వెస్ట్ చేసేది కాదు. అంతేకాకుండా నా ఏ వీడియోలో కూడా నా యొక్క క్యాపిటల్ అమౌంట్‌ని గాని, ఇంత క్వాంటిటీ అని గాని నేను చూపించట్లేదు. అంతేకాకుండా పర్ ట్రేడ్ రిస్క్ ఇంత గాని నేను చూపించట్లేదు. లైవ్‌లో ట్రేడ్ చూపించడం సెబీకి విరుద్ధం. కాబట్టి నేను పేపర్ ట్రేడే చేస్తున్నాను. మీరు ముఖ్యంగా నా యొక్క మెయిన్ లెవెల్స్‌ని మరియు జోన్ లెవెల్స్‌ని ప్రైస్ ఎలా టెస్ట్ అవుతుందో మాత్రమే చూడండి. మరియు ఎంట్రీ పాయింట్‌ని, ఎస్ఎల్ పాయింట్‌ని, టార్గెట్ పాయింట్‌ని తెలుసుకోండి. స్టాక్ మార్కెట్‌లో సక్సెస్‌కి ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన 3 ముఖ్యమైన పాయింట్లు. రాండమ్ స్టాక్స్‌ని తీసుకోవడం, రాండమ్ లెవెల్స్‌ని మార్చేయడం, రాండమ్ ట్రేడ్ చేయడం ఆపేయాలి. కనీసం ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు సరైన రిస్క్ వారితో డైలీ ట్రేడింగ్ చేయాలి. మనం మన మైండ్‌ని స్టేబుల్‌గా ఉంచుకోవాలి. అంటే ఇది ఒక మాటలో చెప్పేది కాదు. ఇది చాలా కష్టం కానీ ప్రాక్టీస్‌తో చేయవచ్చు. ఇది నంబర్ ఆఫ్ సినారియోస్‌లో వస్తుంది. ఇది గైడెన్స్ లేకుండా సాధ్యం కాదు. అందుకే నేను ఆఫ్‌లైన్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇది 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. కానీ ఈ ఛానెల్ స్టార్ట్ చేశాక ప్రతి ఒక్కరు కాల్ చేయడం మాత్రం ఏమైనా వీడియోస్ ఇస్తావా? కాల్స్ ఇస్తావా? టిప్స్ ఇస్తావా అని. నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం అయితే అది కాదు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను రీచ్ అవ్వగలరు. నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. నేను ఇలానే రోజు వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను. దాని ద్వారా కూడా మీరు నాలెడ్జ్ పొందవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. హ్మ్. ఇదన్నా. ఓకే. ఇదొచ్చి హ్మ్. ఈ క్యాండిల్ మనకు రిఫరెన్స్. హ్మ్. ఏది? ఒక్క ఓకే. నిమిషం. ఎందుకు ఆ క్యాండిల్ రిఫరెన్స్? హ్మ్. ఈ క్యాండిల్ ఎందుకనంటే హ్మ్. ఆల్రెడీ ఇది ఫిబ్రవరిలో హ్మ్. ఫిబ్రవరిలో హ్మ్. హైయెస్ట్ వాల్యూమ్ పడింది ఇది. హ్మ్. అంటే మనకు కావాల్సింది నవంబరు, హ్మ్. జనవరి, హ్మ్. డిసెంబర్ తీసుకోవాలి. ఓకే. కానీ ఫిబ్రవరి ఎందుకు తీసుకున్నానంటే హ్మ్. ఇక్కడ హైయెస్ట్ వాల్యూమ్ పడింది హ్మ్. ఆ నెలలో. హ్మ్. ఆ నెలలో పడ్డాక ప్రైస్ ఏం చేసింది? హ్మ్. ఎలా టెస్ట్ చేసింది? హ్మ్. ఏంది ఇక్కడే హోల్డ్ చేసింది. హోల్డ్ ఓకే. చేసింది, హోల్డ్ చేసింది ఓకే. ఓకే. కానీ ఇక్కడ దగ్గరలో ఏముంది? హ్మ్. ఇక్కడి నుంచి దీని కిందకొచ్చినాక మళ్ళీ ప్రైస్ అనేది ఏం చేసింది? పంపించి హైని బ్రేక్ చేయలా. హ్మ్. ఓకే. మనం చేసేది ఇంట్రాడే. హ్మ్. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ మనకు కాదు. మనం చేసేది ఇంట్రాడే. హ్మ్. మనకి ఈ క్యాండిల్ రిఫరెన్స్ అని ఎందుకు అంటున్నానంటే హ్మ్. ఇక్కడ ఓపెన్ అయినాక డైరెక్ట్‌గా సపోర్ట్ దగ్గరికొస్తే ప్రైస్ అనేది హ్మ్. ఈ రోజుకి, ఈ హ్మ్. రోజుకి ఆపొచ్చు. హ్మ్. లేదా నీకసలు ఎంట్రీ చూపియదు మనకి. హ్మ్. టెక్నికల్‌గా మనకు 2 ఎంట్రీల కంటే ఎక్కువ చూపియదు. ఓకే. లేదా ప్రూవ్ చేయదసల. నీవు ఎంట్రీ తీసుకోమని కూడా ప్రూవ్ చేయదు. హ్మ్. టెక్నికల్‌గా ప్రూవ్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. అది ఓకే. నిజంగానే సపోర్ట్ అయితే చూపిస్తది. హ్మ్. అది ఎలా చూపియాలో మన దగ్గర సింటమ్స్ ఉన్నాయి. 9 సింటమ్స్. హ్మ్. ఆ 9 సింటమ్‌లో అది చేసి చూపిస్తది. హ్మ్. అలాంటి సింటమ్ వస్తే తీసుకుంటాం. ఒక మూవ్‌మెంటం అయితే వస్తది. హ్మ్. అంటే నేను పోయి హైని బ్రేక్ చేసేదని కాదు. హ్మ్. ఒక మూవ్‌మెంటం అంటే నీకు 60-100 పాయింట్లు కావాలి కాబట్టి హ్మ్. 60 పాయింట్లు అనేది ఇచ్చేదానికి స్కోప్ ఉంది. ఈ రోజుకి ఇంట్రాడేలో. సరే. హ్మ్. అది నువ్వు ఒక్క రోజైనా ఆపుతాది. హ్మ్. హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్ ఒక రోజైనా ఈ రోజు స్ట్రాంగ్ ఓపెన్ ఇచ్చి కిందకొచ్చింది అని హ్మ్. అంటేనే హ్మ్. అది ఒక రోజుకైనా ఆపుతాది అని నువ్వెలా చెప్తావు? ఎందుకు రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ ఏముంది హ్మ్. ఆల్రెడీ హ్మ్. ట్రెండ్ అనేది హ్మ్. 2 రోజుల నుంచి హ్మ్. హైయర్ హైలోనే ఉంది. హ్మ్. ఓకే. నీకు అర్థమైందా? హ్మ్. మళ్ళీ క్వెషన్ అడుగుతున్నా. ఆ! నువ్వన్నావు గదా! ఈ హ్మ్. ఫిబ్రవరి హైయెస్ట్ వాల్యూమ్ పడింది. ఆ హ్మ్. క్యాండిల్ యొక్క లో ఇంపార్టెంట్ అని. హ్మ్. ఎందుకు ఇంపార్టెంటు? హ్మ్. ప్లస్ నువ్వు ఎలా చెప్పగలవు ఒక రోజంతా హోల్డ్ చేస్తదని? హ్మ్. ఓకే. ఎలాగ నువ్వు బయింగ్ ఎంట్రీ కోసం చూస్తున్నావు? హ్మ్. ఎందుకనంటే ఈ హైయెస్ట్ వాల్యూమ్ అంటేనే ఒక హ్మ్. పెద్ద బిజినెస్ మ్యాను హ్మ్. ఎవరు డబ్బులున్నోడు ఎవరో ఎంటర్ అయ్యాడు. ఓకే. ఎంటర్ అయ్యాడు కాబట్టే హ్మ్. ప్రైస్ అనేది హ్మ్. ఇక్కడ టెస్ట్ చేసుకుంది. హ్మ్. ఆల్రెడీ 2, 3 రోజులు టెస్ట్ చేసుకుంది. హ్మ్. టెస్ట్ చేసుకున్నాక హ్మ్. నేను ఇయన్నీ రీడ్ చేస్తున్నా. హ్మ్. అంటే ఇక్కడ ఈ వాల్యూమ్ పడ్డాక ఈ 10 రోజుల నుంచి రీడ్ చేస్తున్నా. ఓకే. అసలు ఓకే. ప్రైస్ ఏం చేస్తుందని. ఆహాహా! ప్రైస్ ఏం చేస్తుందని రీడ్ చేసినప్పుడు హ్మ్. నాకేం చెప్పింది హ్మ్. ఆల్రెడీ హ్మ్. తీసుకుంది. సపోర్ట్ తీసుకొని పైకెళ్ళింది. హ్మ్. హైని బ్రేక్ చేయలా. హ్మ్. ఓకే. హైని బ్రేక్ చేయలా. ఓకే. హ్మ్. కానీ లోన్ బ్రేక్ చేసింది. హ్మ్. లోన్ బ్రేక్ చేసినాక హ్మ్. ఎప్పుడు మళ్ళీ పెట్టుబడి ఎప్పుడు స్టార్ట్ చేసాడు లోన్ బ్రేక్ చేయడానికి? హ్మ్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాడు. హ్మ్. ఈ లోన్ బ్రేక్ చేయడానికి స్ట్రెంత్ యాడ నుంచి వచ్చింది ఈ లోన్ అంటే హ్మ్. ఇక్కడి నుంచి ఉంది. హ్మ్. ఇక్కడి నుంచి ఉన్నప్పుడు నిజంగానే సెల్లర్ ఎప్పుడు ఎంటర్ అవుతాడు? హ్మ్. అంటే లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్‌లో ఈడ హ్మ్. దాకా పోవటానికి ట్రై చేస్తాడు. హ్మ్. టాప్‌కి పోవటానికి టాప్‌ని తినటానికో, టాప్ దగ్గరికి పోవటానికో ట్రై చేస్తాడు. హ్మ్. ఎందుకంటే అప్పుడు గాని హ్మ్. అంటే ఈ ఆప్షన్స్ తీసుకుంటారు కదా! హ్మ్. మంత్లీ ఆప్షన్స్, వీక్లీ ఆప్షన్స్ ఇవి తీసుకుంటారు కదా! అవి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే
ఎగ్జాంపుల్ ఒక ఇటుక రాయి ఉంది. ఇటుక రాయిని గోడకేసి గీకుతా ఉన్నావు. గీకుతా ఉంటే ఏమైంది? పొడి 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 లాస్ట్ జీరో అయిపోతుంది. చేతులు ఏముండదు. అలాగే ఎంటర్ అయినోడు ఏం చేస్తాడు? వాడు ఏంది మంత్లీ తీసుకున్నాడో వీక్లీ తీసుకున్నాడో వాడు ఏ రేంజ్ కి తీసుకెళ్లాలో వాడికి తెలుసు. ఇప్పుడు పెద్దోడు ఎంటర్ అయి ఉన్నాడు, పెద్దోడు మళ్ళీ ఆడికి పోతే ఎంటర్ అవుతాడు, మనం ఏడదాకా పోతే అని చెప్పి వాడికి తెలుసు. అందుకని చెప్పి వాడు ఏం చేస్తాడు? లోన్ బ్రేక్ చేయగానే యాక్టింగ్ తీసుకుంటాడు. యాక్ట్ చేసినాక వాడికి ఏమైంది? ఈ 10 రోజులు ఈ నెల రోజులు కిందకి పైకి కిందకి పైకి కిందకి పైకి అంటుంటే ఆ ఇటుక రాయి ఎలా అయిపోద్దో అలా ప్రీమియం జీరో అయిపోద్ది. సో దాని మీనింగ్ ఎంటైర్ క్యాండిల్ లోపల ఎక్కడ ప్రైస్ క్లోజ్ ఇచ్చినా వాడికి కావాల్సిన స్ట్రైక్ ప్రైస్ పై నుంచి సెల్ కింద buy చేసి ఉంటాడు కాబట్టి టైం డీకే రెండు జీరో అయిపోయి వాడికి ఆదాయంలోకి వెళ్ళిపోతాడు. టైం డీకే ఎంటర్ అయి ఉన్నాడు అంటావు. టైం డీకేతో అయిపోద్ది. అసలు ఇన్ని రోజుల నుంచి వాల్యూమ్ ఉంది, ఈ రోజు ఎందుకు వాల్యూమ్ పడింది? ఇక్కడే ఎందుకు పడింది వాల్యూమ్? ఇంత వాల్యూమ్ ఎవడు వేసాడు? అవును కరెక్ట్. వాడి యొక్క లో దగ్గరే ఎందుకు వేసాడు వాల్యూమ్? ఎవరు మళ్ళీ వాడికి 10 ఎంతలో వాల్యూమ్ తోటి ఎందుకు ఎంటర్ అయ్యాడు? ఈ రోజు ఏంది డేట్ ఎంత? ఈ రోజు నిన్నే ఎక్స్పైరీ ఖతం అయింది. ఈ రోజు ఎందుకు వేసాడు? నేను క్వశ్చన్ ఏంది? నా క్వశ్చన్ ఒకటి, ఆ లెవెల్ ఎందుకు రెస్పెక్ట్ చేస్తుంది అని అడిగా. ఆన్సర్ చెప్పావు అన్నా. దాని తర్వాత నుంచి ఇది ఈ రోజులన్నీ రీడ్ చేస్తే యాన్సిస్టర్ మైండ్ సెట్ యూజ్ చేసి రీడ్ చేస్తేనే, ఈ 10 రోజులు రీడ్ చేస్తేనే నాకు డేటా హయ్యర్ అయ్యి కాకుండా లోవర్ లోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు లోపల దూరితే వాడికి ఆదాయం వస్తుంది. మంచిదే. ఈ రోజు వరకు ఎందుకు ఆపుతుంది? ఈ రోజు వరకు ఎందుకు ఆపద్దు అంటే ఏం చేసింది? ఇక్కడ ఏదో ఒకటి ముందు సపోర్ట్ గా రెసిస్టెన్స్ గా ఏదో ఒకటి పని చేయాలంటే ఏదో ఒక క్యాండిల్ అయితే రెఫరెన్స్ కావాలి. ఇక్కడ ఏంది క్యాండిల్? ఈడు అంటే ఇక్కడ నుంచి వీడు పెట్టుబడి పెట్టుకో. ఎందుకు ఆ క్యాండిల్ రెఫరెన్స్ నీకు? స్వింగ్ లో స్వింగ్ లో అంటే బ్రేకింగ్ సైడ్ క్యాండిల్ అంటే స్వింగ్ లో అంటే లో అంటే స్వింగ్ చేసిన క్యాండిల్. కాబట్టి ఎందుకు అది స్వింగ్ చేసిన క్యాండిల్ అంటే స్వింగ్ చేసి అక్కడ నుంచి ట్రై చేశాడు, మళ్ళీ పైకి హయ్యర్ చేసుకుంటే ఆడదాకా నెట్టుకోబడి అక్కడ బయ్యర్ అనేవాడు ఉంటాడు. ఆడ యొక్క హైలో గానీ లోలో గానీ మళ్ళీ యాక్టింగ్ తీసుకునేదానికి రెడీగా కూర్చొని ఉంటాడు. వాడు ఏం చేశాడు? మళ్ళీ పైకి పోయినాక కింద బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయాడు. నిజంగానే కిందకు బ్రేక్ చేసుకుని వెళ్ళిపోయినాడు. ఏ నుంచి కానీ పడిపోవాలా? వీడు నిజంగానే బయ్యర్ కాకుండా ఉండుంటే విత్ వాల్యూమ్ కింద కూడా పోయి క్లోజింగ్ ఇచ్చాడు. పైకి పోయి నిన్న క్లోజింగ్ ఇచ్చాడు. కానీ లేదా హై కాడ్ నుంచి కానీ సెల్లర్ అనేవాడు నిజంగానే సెల్లర్ అయితే మాత్రం ఆ రెండు ఏరియా నుంచే వాడు యాక్టివ్ అయ్యి స్కోప్ ఉంటుంది. ఏం చేసాడు? ఇప్పుడు మొత్తానికి పైకి తీసుకెళ్ళి ఇచ్చాడు. నిజంగానే వాడు బయ్యరో సెల్లరో మనకు తెలియదు. వాల్యూమ్ తో క్లోజింగ్ ఇచ్చాడు. నిజంగానే వాడు సెల్లర్ అయితే ఓపెన్ అవ్వగానే బ్రేక్ చేసేయాలి, కిందకి వెళ్ళిపోయి ఈ జోన్ రివర్స్ లో పెట్టిన చార్ట్ రివర్స్ లో పెట్టిన. నిజంగానే వీడు సెల్లర్ అయి ఉంటే కింద బ్రేక్ చేసాడుగా, ఇంకో ఫాలో అప్ చేయొచ్చుగా. ఎందుకు ఇట్లేదు? ఈ జోన్కే ఎందుకు ఇట్లేదు? ఇప్పుడు ఏ నుంచి చూస్తే ఇన్ని క్యాండిల్ వేసినాడు, ఈ జోన్ దగ్గరికి వచ్చినాక ఇంకో క్యాండిల్ వేయచ్చుగా. ఎందుకు అరగంట నుంచి ఆగున్నాడు? ఓకే, తీసేయి. నువ్వు ఒకవేళ ఇక్కడ ఎందుకంటే ఒక క్యాండిల్ కూడా క్లోజింగ్ అవ్వకూడదు. ముందు ఇచ్చిందంటే స్ట్రెంత్ అయితే ఉంది అంటే కింద నెట్టుకోపోగలని స్ట్రెంత్ చూపించాడు. నువ్వేం చేయాలి? ఈ తాపం మామూలుగా నిజంగా లాంగ్ టర్మ్ అంటే ఈ రోజు సాయంకాలం దాకా వెయిట్ చేయాలా ఎంట్రీ తీసుకుంటే అంటే మాత్రం ఈ జోన్ ఎంటైర్ జోన్ ని బ్రేక్ చేసి ఫాలో అప్ క్యాండిల్ ఇచ్చి ఈ తాప పోయినప్పుడు రీటెస్ట్ పోయినప్పుడు ఎంట్రీ తీసుకుంటే నువ్వు సాయంత్రం దాకా కూడా హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే హైన్ బ్రేక్ చేయలేదంటే ఇంకా మళ్ళీ లోపలికి వచ్చింది నీకు 60-100 పాయింట్లు వస్తుంది. ఇక్కడ నేను ఎలా సెల్ బై చేస్తాను అంటే నా దగ్గర నేను బ్యాక్ టెస్ట్లు చేసి ఫార్వర్డ్ టెస్ట్లు చేసి నాకు ఫార్మేషన్స్ ఉన్నాయి. ఈ సింటమ్ ఇలా ఏర్పడితే ఈ జోన్ లో దాకా అయితే రావాలి ఎట్టి పరిస్థితిలో. ఈ జోన్ లోకి వచ్చినా కూడా చూస్తా అంటే ఇప్పుడు 10లో 3 సార్లు అదే ఫ్లో వెళ్ళిపోద్దేమో, నాకు తెలియదేమో. ఇక్కడ క్లోజింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే ఫ్లో వెళ్ళిపోద్దేమో. కానీ 10లో 7 సార్లు మాత్రం మళ్ళీ రీటెస్ట్ వచ్చినాక వెళ్ళద్ది. కానీ నేనేం చేస్తాను? ముందుగానే ఎంట్రీ ఇచ్చి కన్ఫర్మేషన్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతా. ఆడ 20 పాయింట్లు ఉన్నాయి, 40 పాయింట్లు ఎగ్జిట్ అవుతా. అదే ఫ్లో లో బ్రేక్ చేస్తా ఉంటే ఇప్పుడు స్వింగ్ వేసాడుగా, సెల్లర్ వచ్చినాడుగా, వీడి దాకా వచ్చేస్తాడు, వేరేకి వచ్చి నాకు ఎగ్జిట్ అవుతా. లేదా ఫుల్ కన్ఫర్మ్ చేసుకొని ఫుల్ కన్ఫర్మేషన్ తో చేయాలంటే కిందకు వచ్చి క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చి ఫాలో అప్ వేస్తే ఈ తాప రీటెస్ట్ పోతే ఈ హైని బ్రేక్ చేయలేకపోతే ఈ తాప ఎంట్రీ తీసుకుంటా. ఇంకా సాయంత్రం దాకా కూడా కూర్చుంటా. ఎందుకంటే ఇలా జరిగితే ఇలాగే జరగద్ది. ఇంకా అంత మించి ఏం చేయాలి? దీంట్లో ఒక చిన్న ఇది నువ్వేమన్నా అంటే నాతోటి నేర్చుకోవాలి అని అంటేనే లైవ్ లో నేర్పిస్తానని చెప్పావు. నేర్చుకోవాలి అని అంటేనే కంపల్సరిగా డబ్బులు అసలు మనీ రిలేటెడ్ థింకింగ్ జీరో చేసే మనం నన్ను నువ్వైతే తీసుకొని నాకు చూపిస్తావు. రైట్, ఏ టైంలో తీసుకున్నావు, ఏ ఫార్మేషన్స్ నీ బ్యాక్ టెస్ట్ ద్వారా నువ్వు తీసుకొచ్చాను అన్నావు కాబట్టి ఆ ఫార్మేషన్స్ అన్ని నువ్వు ఎలాగో చెప్తావు. ప్లస్ ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఏ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎస్ఎల్ పెట్టాలో చెప్తానన్నావు. కానీ నన్నేం చేయమన్నావు? డబ్బులు మాత్రం పెట్టొద్దు, 6 months నుంచి 1 year
కనీసం 6 months డబ్బులు పెట్టబాకు అని చెప్పి చెప్పావు. ఎందుకు డబ్బులు పెట్టొద్దని చెప్పి చెప్పావు? ఏమన్నా రీజన్ ఉందా? రీజన్ ఉంది. ఇప్పుడు నీతో పాటు నేను కూడా పెట్టుకోవచ్చు కదా. ఇక్కడ రీజన్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే డబ్బులు పెడతావో నీ మైండ్ సెట్ జీరోకి వెళ్ళిపోద్ది. ఒక్క 5 రూపాయలు పెట్టినా సరే, 50 రూపాయలు పెట్టినా సరే, నువ్వు ఎంట్రీ తీసుకున్న కాడి నుంచి ఎమోషన్ క్యారీ చేయాలి. నేను చేసింది కరెక్టా కాదా, నేను చేసింది కరెక్టా కాదా, నేను చేసింది కరెక్టా కాదని. ఇప్పుడు నువ్వు నేర్చుకోకుండా పెడితే 10లో 3 సార్లు అయితే కరెక్ట్ అవుతావు. ఆ 3 సార్లు సక్సెస్ అయినంత మాత్రం నువ్వు స్టాక్ మార్కెట్ లో సక్సెస్ అయినట్టు కాదు. నువ్వు ఎప్పుడు సక్సెస్ 10లో 7 సార్లు. అది ఎప్పుడు అవుతావంటే ఈ 6 నెలల నుంచి సంవత్సరం రోజులు ఇవన్నీ నేను చెప్పేవన్నీ చేస్తే కరెక్ట్ గా మీనింగ్ తల్లోకి ఎక్కాలి అని అంటేనే నువ్వు బుర్రకు ఎక్కాలంటే మనీ పెట్టకూడదు. ఎందుకంటే ఎమోషన్ ప్లస్ మైనస్ ఆగిపోద్ది. సో ఏం చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, దాని రీజన్ ఏంది, దాని బిహైండ్ లాజిక్ ఏంది, ప్రతి దానికి లాజిక్ నువ్వు చెప్తానని చెప్పి చెప్పావు నాకు. ప్రతి దానికి నేను ఎనీ క్వశ్చన్ వేస్తే 360 డిగ్రీలో ఆన్సర్ చెప్తానని చెప్పి నువ్వు చెప్పావు. రైటా? సరే, 360 డిగ్రీ ఆన్సర్ చెప్తాను కాబట్టి ఆ ఆన్సర్ ని నా బుర్రలోకి ఎక్కించాలంటే నేను మనీ ఉండకూడదు. ఎందుకంటే ఏ టైంలో అయినా ఏ పాయింట్ అయినా చెప్పొచ్చు నువ్వు. ఇప్పుడు నేను చెప్పింది నువ్వు మనీ పెడితే ఆ ప్లస్ మైనస్ నేను చెప్పింది నీకు ఎక్కదు కదా. నేను తీసుకుంది కరెక్టా కాదా, నేను తీసుకుంది కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు వారం రోజులు నేర్చుకొని, నెల రోజులు నేర్చుకొని మనీ పెడతానంటే ఇది చాలా పెద్ద బిజినెస్. పెద్ద బిజినెస్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం ఒక జాబ్ 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల జాబ్ కావాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడున్న సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఇప్పుడు మన సాఫ్ట్వేర్ 20,000 అంటే ఇనిషియల్ గా ఫ్రెషర్ ఇచ్చేది 20,000. ఈ 20,000 ఫ్రెషర్ ఇచ్చేటప్పుడు నువ్వు ఇప్పుడు యూకేజీ ఎల్కేజీ కాడి నుంచి చూస్తే అవి ఒక 12 సంవత్సరాలు, ఈ ఒక 14, ఈ యొక్క బీటెక్ 4 సంవత్సరాలు, 18 సంవత్సరాలు చేస్తే గానీ నువ్వు 20,000 ఎలిజిబుల్ కాదు. ఇప్పుడు ఆ జాబులు కూడా రావట్లేదు ఇప్పుడున్న ప్రపంచంలో. ఎలిజిబుల్ కాదు. 18 సంవత్సరాలు చేస్తేనే నువ్వు సర్టిఫికేట్ లేకపోతే ఎలిజిబుల్ కాదు. కానీ ఇది చాలా పెద్ద బిజినెస్. ఈ బిజినెస్ మాత్రం వారంలో, 20 రోజుల్లో, 10 రోజుల్లో నేను నా దగ్గర మనీ ఉన్నాయని పెడితే పెట్టుకో. ఎందుకంటే నీ దగ్గర మనీ ఉన్నాయి, నువ్వు పోగొట్టుకున్నావు, తెలిసినోడికి అయితే అవి వస్తాయి. ఇప్పుడు నువ్వు పెడుతున్నావు అంటే వారం రోజులు నేర్చుకొని, నెల రోజులు నేర్చుకొని నువ్వు ట్రేడర్ అని ఎలా అంటావు? ఇక్కడ మూడు సినారీలు ఉంది. స్టూడెంట్, ట్రేడర్, ప్రో ట్రేడర్. నాకు స్టూడెంట్ కానీ 6 సంవత్సరాలు పట్టింది. ఇవన్నీ నేర్చుకొని బ్యాక్ టెస్ట్ చేసి, ఫార్వర్డ్ టెస్ట్ చేసి, ఐవి లెవెల్స్ ప్రతి లెవెల్ టెస్ట్ చేసి ఇప్పటికీ నేను పెడుతున్నా 60 నుంచి 100 పాయింట్లు నేను పట్టుకుంటున్నా కూడా సరే, 1:4 తీసుకున్నా కానీ అయినా సరే నేను స్టూడెంట్ అని అనుకుంటున్నా. ఇక్కడ వారం, నెల రోజులు, 10 రోజులు చేసి ట్రేడర్ ఎలా అనుకుంటున్నారు? డైరెక్ట్ గా ట్రేడర్ ఎలా అయిపోతున్నారు? ఎలా అయిపోతున్నారంటే చెప్పేవాళ్ళు అలాగే చెప్తున్నారు. వీళ్ళ దగ్గర టైం లేదు, ముందు మా దగ్గర మనీ ఉన్నాయి, పెడితే 10,000 పెడితే 10,000 లక్ష కావాలి అనే ఇంటెన్షన్ తోనే ఉన్నారు. అందుకోసమే 99% ఫెయిల్ అంటున్నారు కదా. వాళ్ళందరూ ఈ వారం, నెల, సంవత్సరం కాదు, వారం, నెల, 10 రోజులు నేర్చుకొని ఇన్వెస్ట్ చేసే వాళ్ళే ఈ 99% ఫెయిల్. ఏదేమైనా జరుగుతుంది. నేను కూడా అంతే. నేనైతే పెట్టనులే, కంపల్సరీగా నేర్చుకునే ట్రై చేస్తా. 99% నేర్చుకునేందుకే ట్రై చేస్తా. ఎందుకంటే డబ్బులు పెడితే నువ్వు చెప్పావు 6 నెలల నుంచి అబ్బాయి ఎలాగో ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానే ఉన్నాగా, ఇంక 6 నెలలు గమ్మునుంటే పోద్ది. ఈ 6 నెలల్లో మొత్తం నువ్వు చెప్పే సబ్జెక్ట్ అంతా ముందు నేర్చుకుంటే మళ్ళీ నువ్వేం చెప్పినావు నాకు, సబ్జెక్ట్ అంటే ఏందో ఇంగ్లీష్ లో ఉండదు అది ఇది అని చెప్పినావు. అందుకే 7 కాన్సెప్ట్లు అన్నావు. ఏమేం కాన్సెప్ట్లు ఇవి? 7 కాన్సెప్ట్లే స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలంటే అన్నావు. డబ్బులు సంపాదించాలి బిజినెస్ మ్యాన్ గా అంటే అన్నావు కదా. ఆ 7 కాన్సెప్ట్లు ఏంది ట్రేడింగ్ లో సక్సెస్ అవడానికి? అంటే ఏ స్టాక్ నేను ఆల్రెడీ నేర్చుకున్న దగ్గర చాలా చెప్పారు బా. ట్రెండ్ లైన్లు అన్నారు, అన్నారు, ప్యాటర్న్స్ అన్నారు, ఎంట్రీ ప్యాటర్న్స్ అన్నారు, పోతే ఏంటంటే అంటే అసలు మామూలుగానే ప్యాటర్న్స్ అన్నారు, హెడ్జింగ్ అన్నారు, అదే చాలా చెప్పున్నారు. చాలా దగ్గర నేను కూడా నేర్చుకున్నా. కానీ నువ్వేం చెప్తున్నావు? క్వైట్ డిఫరెంట్ గా 7 పాయింట్లు చాలు నేను డబ్బు సంపాదించాలి అంటే అన్నావు. ఈ 7 పాయింట్లు అది కూడా 6 నెలల నుంచి ట్రై చేయమన్నావు. సంవత్సరం. ఓకే. సో ఆ 6 పాయింట్లు ఏంటి చెప్తే నా మైండ్ లో ఉండే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పిచ్చి ఇదంతా ఉంది కదా నాలెడ్జ్, అదంతా నేను తీసేస్తాను. ఎందుకు అని అంటే నువ్వు అన్నావు ఈ 6 పాయింట్లే సరిపోతాయి. నీకు లైన్లు ఏదైనా గీయాలి లేకపోతే ఏదైనా చెయ్యాలి అని అంటే పుస్తకాల్లో కావాల్సిన ప్యాటర్న్స్ ఉన్నాయి. ఒక్కొక్క పుస్తకాన్ని రాస్తున్నారు. అవన్నీ పని చేయమంటే చేస్తాయి. కానీ అవి నీకు తెలియదుగా, రాసినోడికి తెలుస్తాయి. కానీ మంచిగా నువ్వు బట్టి పట్టినంత మాత్రం అవి వస్తాయా? ఈ లైవ్ మార్కెట్ లో హ్యూమన్ ఎమోషన్స్, కొంతమంది కలిసి ఆడే ఒక అంటే అదేందో కొంతమంది పిచ్చోళ్ళు, ఎవరికి ఎప్పుడు ఎందుకు ఇంట్రెస్ట్ వస్తుందో తెలియదు, ఎందుకు డబ్బులు పెడతారో తెలియదు. కానీ మొత్తానికైతే అది ఒక దేశాన్ని రిప్రజెంట్ చేసే ఒక బిజినెస్ అన్నావు. ఓకే. కానీ ఆ పాయింట్లు ఏమేంటి? ఎందుకంటే ఈ పాయింట్ తెలుసుకుంటే నేను నా ఎగ్జిస్టింగ్ బుర్రలో ఉండే మొత్తం అన్నిటిని ఎరేస్ చేసి ఫ్రెష్ గా మైండ్ ని ఇక్కడ పెడతా. ఇక్కడ ఏంటి అంటే నేను ప్రతిరోజు చెప్పినట్టే ఫస్ట్ అసలు నువ్వు దేంట్లో చేయాలి?
ఇప్పుడు నిఫ్టీని పక్కన పెట్టేస్తే స్టాక్స్ ఉమ్, లో దేంట్లో చేయాలి? ఉమ్, ఓకే, దేంట్లో చేయాలి అది కూడా తెలిసింది. ఉమ్, పలానా స్టాక్ లో చేయాలన్నావు. ఉమ్, ప్రతి స్టాక్ లో ఉమ్. ఇప్పుడు ఒక్కో దానికి, అంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో, నా దాంట్లో ఉండేది 5 మెథడ్ నుంచి 6 మెథడ్లు ఉన్నాయి అంటే స్టాక్ స్టాక్ సెలెక్షన్ సెలక్షన్ కోసం. ఓకే. ఈ 6 మెథడ్స్ లో ఉమ్, ఏ మెథడ్ కి దేన్ని దాన్ని సపరేట్ గా చేసి చూడాలి. ఒక్కొక్క మెథడ్ కి ఆ లెవెల్సే పనిచేస్తాయి, ఇంకో మెథడ్ ఇంకో లెవెల్సే పనిచేస్తాయి, ఇంకో మెథడ్ ఇంకో. ఈ 6 మెథడ్ కి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. సంబంధం లేకుండా పనిచేస్తాయి, ఆ లెవెల్సే పనిచేస్తాయి, అలాగే పనిచేస్తాయి. అవి లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో పనిచేస్తాయి అంటే పనిచేయి. నీకు కావాల్సిన ఇంట్రాడే ఈ రోజుకి నీకు 1:4 కావాలి. ఈ 1:4 తీసుకోవడానికి ఏ లెవెల్ అయితే పనిచేస్తాయో ఆ లెవెల్స్ ఒక్కొక్క మెథడ్ కి, ఈ 6 మెథడ్స్ లో 6 మెథడ్ కి ఒక్కొక్క రెఫరెన్స్ ఉంటది. అది దేంట్లో చేయాలనేది. రెండోది జోన్ కాడికి కిందకి రావాలి. దీనికి కానీ క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇచ్చింది అనుకో, ఈ తాపర్ రీటెస్ట్ పోయినప్పుడు ఎంట్రీ తీసుకున్నామంటే 100% ఎంట్రీ. నేనైతే తీసుకోలే మామూలుగా అయితే. ఇప్పుడు అనుకో ఇందాక తీసుకుంటే నీకు ఎక్కడికి వచ్చే లోపల 20 40 వస్తాయి. ఆ ఫ్లో చాలా ఫాస్ట్ ఉంటుంది. ఆ 7 పాయింట్లు ఏంటి 2 చెప్పావు. నెక్స్ట్ వచ్చి నువ్వు ఎంట్రీ యాడ్ తీసుకోవాలి. ఎంట్రీ అంటే ఏ టైంలో ఎలా సింక్ చేస్తూ ఎంట్రీ తీసుకోవాలి. ఇప్పుడు కోరిలేషన్ కూడా చెప్తాను అంటున్నా. నిఫ్టీని నువ్వు ఎంట్రీ తీసుకునేటప్పుడైనా సరే, ఎగ్జిట్ చేసేటప్పుడైనా సరే నిఫ్టీని చూడాలి. నిఫ్టీని దాని సెక్టార్ని ఒక్కసారి చూడాలి అంతే. అది పడిపోతుంది పైకి పోతుంది ఇవన్నీ కాదు, చూడాలి. 100 స్టాక్ లో ఎలా ఉంటుందంటే 100 క్యాండిల్ వేసినా సరే నిఫ్టీ ఈ రోజు పోదేమో, ఈ రోజు సైడ్ వేలో ఉంటుందేమో, సైడ్ వేలో ఉంటుందేమో తెలియదుగా మనకే. అందుకోసం ఎంట్రీ యాడ్ తీసుకోవాలి. అది 2వ పాయింట్. 3వ పాయింట్ వచ్చి ఎస్ఎల్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మంది జనాలకు తెలియదు. ఎందుకంటే మైనస్ పోతుంటే చూస్తా ఉంటారు, ప్లస్ వస్తే 10,000 నుంచి 5,000కి ఎగ్జిట్ అయిపోతారు. నిన్ను నువ్వు కాపాడుకోవాలంటే ఎస్ఎల్ అయితే కావాలి. ఇప్పుడు నువ్వు తీసుకునేటప్పుడు 4,000 తీసుకుంటున్నావు అంటే పోయేటప్పుడు 1000 రూపాయలు ఇవ్వడానికి ఏమి, 10లో 3 సార్లు పోతుంది, 7 సార్లు ఇస్తుంది. 10లో 3 సార్లు పోయినప్పుడు నువ్వు ఇచ్చేది 3,000 కదా. తీసుకునే ప్రతిసారికి 4,000 తీసుకుంటున్నావు. అప్పుడు నువ్వు మంత్ ఎండ్ వచ్చే లోపల ప్లస్ లోనే ఉంటావు కదా. కానీ జనాలకి ఇది తెలియదు. ఈ ఎస్ఎల్ కాన్సెప్ట్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఎందుకంటే మైనస్ బాస్ చూస్తా ఉంటారు. ఆదాయం వచ్చేటప్పుడు 1,00,000 రూపాయలు పెట్టి 10,000 రాగానే ఇంకా నాకంటే గొప్ప లేడు. ఇప్పుడు దానికి క్లోజింగ్ ఇచ్చి ఇంకో క్యాన్ క్లోజింగ్ ఇచ్చింది ఇంకా 100%. ఆల్రెడీ ఇప్పటికే అసలు మాకైతే ఇంతకుముందు ఇది అయిపోయేది. 20 పాయింట్లు 30 పాయింట్లు పట్టుకుంటేనే అసలు చేతులు గుర్తుకునేవాళ్ళు మేము. అది మన దాంట్లో 60 నుంచి 100 పాయింట్లు. నువ్వు 60 నుంచి 100 పాయింట్లు తీసుకోలేకపోతే మార్కెట్ లో ఉండటం అనవసరం. ఎందుకంటే ఎప్పుడు మైనస్ లోనే ఉంటాం. ఇప్పుడు 1000 క్వాంటిటీ కొట్టి 5 పాయింట్లు చూపిస్తేనే 10,000 నుంచి 20,000 30,000 40,000 50,000 కూడా చూపిస్తుంది. నేను పెట్టే 7,000 అంటే నేను ఇప్పుడు మామూలుగా 310 క్వాంటిటీతో 350 క్వాంటిటీ చేస్తున్నా. నాకు కావాల్సింది 60 నుంచి ఆడికే 10,000 దాకా వస్తున్నా మామూలుగా. ఇలా పేపర్ ట్రేడ్ అయినా కానీ ఏదైనా. ఎస్ఎల్ తర్వాత వచ్చి టార్గెట్ బుకింగ్. టార్గెట్ బుకింగ్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. ఇవన్నిటికంటే ఇంకా పెద్దది. ఎందుకంటే వచ్చిన ఆదాయాన్ని పట్టుకోలేనంత పిచ్చితనం ఏం లేదు. ఇప్పుడు నీకు 60 పాయింట్లు చాలు అనుకున్నావు, ప్రతిరోజు తీసుకుంటానే ఉన్నావు. ఏ రోజు ఎలా తీసుకోవాలో తెలుసు నీకు ఆల్రెడీ. ఎప్పుడు ఎలా ఎంట్రీ తీసుకుంటున్నావు, ఎగ్జిట్ కూడా అలాగే కదా ప్లాన్ చేయాలి నువ్వు. అలాంటి సింటమ్ వచ్చినప్పుడు నువ్వు ఎలా అయితే ఎంట్రీ తీసుకున్నావు, అలాంటి సింటమ్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలి కదా. నువ్వు ఎందుకు ఎగ్జిట్ కావట్లేదు? ఈ థాట్ ఆ టైంకి గుర్తురాదు బా అంటావు. ఎందుకు ఎగ్జిట్ కాలేకపోతున్నావు? ఎందుకు ఎగ్జిట్ కాకపోతున్నావు అంటే ఎమోషన్, అంటే ఆశ. ట్రేడింగ్ లో ఆశ ఉంటే మాత్రం నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ వదిలేసి గమ్ముగా ఇంకో పని చేసుకోవడం మేలు. ఆశ అనేది కామన్ కదా. ఆశ అనేది ఉంటది, కానీ నువ్వు ఈ ఆశని ఇక్కడ కూడా నిరూపించవచ్చుగా. ఏ నుంచి నువ్వు ఎంట్రీ తీసుకునేటప్పుడు పైకి పోద్దని కూర్చోవచ్చుగా. ఎందుకు ఎంట్రీ తీసుకున్నావు? కింద పోయిందని ఎంట్రీ తీసుకున్నాను, ప్రాఫిట్ వస్తుందని తీసుకున్నావు. అలాగే అది పోయినప్పుడు ఇలాంటి సెంటమ్ ఈ జోన్ దగ్గర పడినప్పుడు వాళ్ళు అలాగే తీసుకుంటారుగా. రివర్సల్ సెంటమ్ వస్తుందిగా. నువ్వు ఎగ్జిట్ అయిపోవాలిగా. ఇంకా పిచ్చోలాగా ఎందుకు కూర్చున్నావు? ఇది టార్గెట్ బుకింగ్. టార్గెట్ బుకింగ్ కూడా అలా చేస్తేనే నువ్వు మంత్ ఎండ్ లో ఆదాయం ఉంటావు. ఆశ పోయి ఆశకి కానీ కూర్చున్నావు అంటే నువ్వు సాయంత్రానికి అసలు పోకపోతే పక్కన పెడితే ఈ రోజు నువ్వు పడతావు చూసే ఇబ్బంది. నువ్వు 60 పాయింట్లు 100 పాయింట్లు వచ్చినప్పుడు తీసుకోలేక మళ్ళీ రివర్స్ పోయేటప్పుడు ఆ ఎమోషన్ తట్టుకోలేవు. ఎందుకంటే అవన్నీ తెచ్చిపెట్టదు. నీ ఫ్యామిలీ ఉంటే ఇరిటేషన్ వస్తుంది. ఇంకోటి జాబ్ చేస్తుంటే ఆ జాబ్ కూడా చెయ్యు. ఎందుకంటే అన్ని పాయింట్లు వచ్చినప్పుడు అంత డబ్బులు చూసినా కూడా మళ్ళీ రివర్స్ పోయిందంటే ఎలా ఒప్పుకుంటుంది? ఒప్పుకోదు. ఇప్పుడు ఇప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి తెలియదు. జనాలు చెప్పే వాళ్ళంతా ఏం చెప్తున్నారు మార్కెట్ లో, వాళ్ళ తప్పు లేదు, వాళ్ళు కరెక్టే.
వీళ్ళు ఇలా ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చెప్తున్నారు. ఉమ్, వీళ్ళేంది నాకు ఇప్పుడు ఇంతమంది ఫోన్ చేస్తున్నారు, ఉమ్, ప్రతిరోజు ఒకరో ఇద్దరు ఫోన్ చేస్తున్నారు. ఉమ్, చేసిన వాళ్ళు ఏమంటున్నారు, ఉమ్, నెల రోజుల్లో చెప్పగలిగా, ఉమ్. వారం రోజులు చెప్పగలిగా, వద్దులే, 10 రోజుల్లో చెప్తావా? నెల 6 నెలలు వద్దులే, ఆల్రెడీ ఇది నేర్చుకొని ఇది చాలా మంది దగ్గర నేర్చుకోండి కానీ ఆ, ఎక్కడ ఏమి ఉదరించింది లేదు, ఉమ్, పోగొట్టుకోవడం తప్పితే అన్ని 5 విజులు 4 ఆ, ఓకే మంచిదే. అందుకోసమే పక్కన కూర్చోబెడతాను కాబట్టి వచ్చిన. అందుకోసమే పక్కన కూర్చోబెట్టి 6 నెలలు సంవత్సరం లైవ్ లో ఉమ్, లైవ్ లో చెప్పగలగాలి. ఇప్పుడు లైవ్ లో రికార్డ్ చేస్తుంది, నేను చెప్తానే రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. ఆడ తీసుకున్నాము, ఆడికి 40 పాయింట్లు వచ్చి ఉండదుగా. ఈ క్యాండిల్ ఇప్పుడు డబ్బులు ఇంకో క్యాండిల్ క్లోజింగ్ ఇప్పింది అనుకో, ఎత్తేసి ఎన్ని పాయింట్లు ఉంటాయి అన్ని పాయింట్లు, మళ్ళీ ఈ తాప రీటెస్ట్ పోతుంది చూసా. ఈ తాప హైని బ్రేక్ చేయలాగా తాత ఆడుతూ ఉంటుంది చూసావా. ఇంకా ఇంకొక అరగంట పట్టద్దు ఆడ. అప్పుడు ఎంట్రీ తీసుకో, సాయంత్రం దాకా గమ్ము కూర్చో. ఓకే. ఎక్కడ దాకా వస్తాడు అంటే, ఇప్పుడు వీడు కానీ స్వింగ్ వేయకుండా, అంటే ఇప్పుడు స్వింగ్ వేసిపోయాడుగా ఇలా అంటే ఈ సెల్లర్ ఎంటర్ అయ్యాడు, ఎవడో ఎంటర్ అయ్యాడు, నువ్వు ఒకవేళ తీసుకున్నా వీడి దగ్గరికి వచ్చినాక ఆ సెంటర్ చూసి ఎగ్జిట్ అయిపో. ఎందుకంటే నీకు అప్పుల్లోకి 60 100 వచ్చి ఉండదుగా. ఇంక అంతకంటే ఎక్కువ ఎందుకు కావాలి? పోద్ది 10 రోజులు 3 సార్లు పోద్ది, 200 పాయింట్ వస్తుంది, 500 పాయింట్ కూడా వస్తుంది. ఆయన తీసుకొని ఏం చేస్తావు? నిద్ర పట్టద్దా? పడదు. ప్రతిరోజు తినాలనుకోవాలి. ఇప్పుడు గుడ్డు పెడతా ఉంది, ప్రతిరోజు తినాలనుకోవాలి. కానీ దాన్ని ఒకే రోజు తినేయాలనుకుంటే ఫోన్ తింటే అయిపోయింది. అందుకోసంగా ఓకే. అది ఓకే. ఇది ఓకే. ఇప్పుడు సరే భయ్యా, ఇప్పుడు దాకా చెప్పింది మళ్ళీ ఎక్కువ చెప్తే బుర్ర హీట్ ఎక్కేటట్టుంది. లైవ్ లోనే జరుగుతున్నాయి. నేను పోయి ముందు ఇంకొకటి చాలు ఈ రోజుకి. ఎలాగో ఉంటావుగా, మళ్ళీ డౌట్ వస్తే నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు వస్తాను. అక్క రూమ్ లోనే కూర్చో ఉంటా కదా. ఇది ఓకే. నువ్వేం ఫీల్ అవ్వదు. ప్రతిరోజు ఇలాగే రికార్డ్ చేస్తాను, ఇలాగే లైవ్ లో చెప్తాను, ఇలాగే ఎలా చేయాలి ఏంది అనేది ఇలాగే చెప్తాను, ఇలాగే రికార్డ్ చేస్తాను, ఇలాగే ఉంటది ప్రతిరోజు ట్రైనింగ్ అనేది. రికార్డింగ్స్ మాత్రం ఇవ్వను, ఎందుకంటే లైవ్ లో నేను యూట్యూబ్ లో పెడతాను. ఆ కన్ఫర్మేషన్ అయ్యి మామూలుగా అయితే నేర్చుకున్నవాడు తెలుస్తుంది 6 నెలల సంవత్సరం. నేర్చుకున్నవాడికి ఏం తెలుస్తుంది? యాడ్ ఎంట్రీ యాడ్ ఎగ్జిట్ కూడా తెలియదు. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు 6 నెలల సంవత్సరం అని చెప్తున్నాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, నువ్వు అది నీ ఇంట్రెస్ట్, 6 నెలలు అయిపోద్దా 3 నెలలు అయిపోద్దా, నువ్వే ఇంకా ఇన్ డెప్త్ పోయి ఎతకతావా? ఇంకా ఇదే లైఫ్ అంటే ఇదే ట్రేడింగే నా లైఫ్ స్టైల్ అనుకోండి, కెరియర్ దాంట్లో ఉండదలుచుకుంటే ఇంకా నా దగ్గర ఉండొచ్చు. కాదు నేను అన్ని నేర్చేసుకున్నాను నాకు ఇంతవరకు చాలు అనుకుంటే మాత్రం అది ఇంకా నీ ఇష్టము. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే చెప్పను, వీడియోస్ ఇవ్వను. ఓకే, అది ట్రైనింగ్ లైవ్ లోనే చెప్తాను, అది కూడా ఆఫ్లైన్ లోనే చెప్తాను. ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా మంది కొంతమంది కామెంట్లు పెట్టినారు, ఏంది ఈ ఫీజు కాస్ట్ చాలా ఎక్కువ అని. నాకు ఫీజు కాస్ట్ అయితే ఎక్కువ, అది ఫోన్ చేసిన వాళ్ళు చెప్తాను. వచ్చే వాళ్ళు వస్తారు, రాని వాళ్ళు రారు. నాకు ఇప్పుడు నాకేం ఇబ్బంది లేదుగా, వచ్చిన వాళ్ళకే చెప్తాను. ఇప్పుడు 6 నెలల సంవత్సరం అంటే భయపడిపోతున్నారు, వారంలో 10 రోజుల్లో చెప్పమంటున్నారు. అలాంటి వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు వాళ్ళ కోసం ఎందుకు చెప్పేది? ఎవరైతే వస్తారో వాళ్ళకే నేర్పిస్తా, వాళ్ళే ట్రైనింగ్ చేపిస్తా. ఇంకో అది వాళ్ళది వచ్చిన వాళ్ళకి తెలుసు అసలు నిజంగానే వీళ్ళ దగ్గర ఉందా, స్కిల్ ఉందా లేదా, అసలు వీడు ఊరక చెప్తున్నాడా అని వాళ్ళకి అర్థమైపోతుంది. వచ్చిన వాళ్ళకి ఒక రోజు 2 రోజుల్లోనే వెళ్ళిపోతారుగా.
ఓకే. ఇది నేనైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఎవరికైతే చెప్పను. ఎందుకంటే ఈ 6 సంవత్సరాల్లో నేను చాలా ప్రేక్షకులారా, ఈ 6 సంవత్సరాలు నేను చాలా అంటే కూర్చొని తింటే కొండైనా కరిగిపోద్దన్నట్టు ఇవి నేర్చుకోవడం కోసమే. అంటే మార్కెట్‌లో పెట్టి నేను పోగొట్టిందేం లేదు. నేర్చుకోవడం కోసంగానే ఈ ఉంటాయిగా మనకు కావాల్సిన రిక్వైర్మెంట్లు. ల్యాప్‌టాప్స్ అని, మానిటర్స్ అని, ప్లస్ వాటికి సాఫ్ట్‌వేర్‌లని వీట్లి కోసమే ఖర్చు పెడుతూ, మనం నేర్చుకుంటూ ప్రతిరోజు ప్రతి ఉంటదిగా, ఖర్చయితే ఉంటదిగా. చేసినా చేయకపోయినా ఖర్చయితే పెట్టాలిగా. దానికోసంగా ఇన్ని రోజులు 6 సంవత్సరాలు ఇలాగే నేర్చుకొని, అంటే నాకై నేను నేర్చుకొని ప్రతి లెవెల్ టెస్ట్ చేసి ఏ లెవెల్ పని చేస్తుంది, ఎందుకు పని చేస్తుంది, ఎలా పని చేస్తుంది, ఇవన్నీ నేర్చుకొని ఈ రోజు 6 నెలల నుంచి సంవత్సరం చెప్తున్నా. జనాలకైతే మామూలుగా అయితే ప్రేక్షకులకైతే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది, కొంతమందికి లేదు. కొంతమంది జాబులు చేస్తున్నారు. ఆ జాబులు మనం అయితే రమ్మనట్లా. సర్లే ఇంక వాళ్ళు వస్తే వస్తారు. నేనైతే వచ్చినా. అది అది ఈ రోజుకైతే సరే అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టే జరుగుతుందిగా. ఇప్పుడు కాన్సెప్ట్ చెప్తున్నా కదా, అదే ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ డౌట్లు వస్తే వస్తాను. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను లైవ్ లో, ఎందుకు ఏడకు వచ్చినా ఇంకో క్యాన్ లేలేకపోతుంది. ఇది ఎందుకు వేయలేకపోతుంది అసలు. ఇప్పుడు ఏడదాకా ఇంత లైట్కి వచ్చినాడు, ఏడ ఇంకో క్యాన్లు వేస్తే ఎందుకంటే ఆ సెంటమ్ ఏర్పడిందంటే ఇంకా వాడు ఎగ్జిట్ అయిపోతాడు. వాడు ఏడికి పోయి ఎగ్జిట్ అవుతాడు. ఏడ చిన్నగా తీసుకుపోయి వాడి క్వాంటిటీ అంతా ఎగ్జిట్ అయిపోయి ఈ తాపు కొడితే వీడిని లేపుకుంటూ ఏడదాకా వచ్చేస్తాడు. అది ఓకే. సరే అయితే ఓకే, అవి కూర్చుంటా, మళ్ళీ వస్తా. ఓకే. డౌట్ ఎత్తుకో. చూడారా, ఇలాగే రోజు లైవ్ ట్రైనింగే ఉంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రీచ్ అవ్వగలరు. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే, అది లైవ్లోనే మనం చెప్పేది కూడా లైవ్లోనే. అయిపోయిన దాంట్లో కథలం దాంట్లో చెప్తే ఉంది. అయిపోయిన దగ్గర 100 లైన్లు గీసి 100 రకాలుగా చెప్పొచ్చు. అది అయిపోయిన దాంట్లో 100 రకాలుగా లెవెల్స్ గీసి 100 రకాలుగా చూపించచ్చు. లైవ్లో చూపించాలిగా. ఇలాంటి ఫార్మేషన్ ఇస్తేనే ఇలా జరగదని చెప్పాలిగా. అప్పుడే కదా తెలిసేది. ఇప్పుడు నేను పక్కన కూర్చోబెట్టి చెప్తానంటే ఇప్పుడు నువ్వు ఏడు అరగంట సేపు గోల్ చేయాలి, 7 గంట సేపు పట్టద్దేమో. ఇవన్నీ కన్ఫర్మేషన్లు. ఈ కన్ఫర్మేషన్ లేనిది ట్రేడింగ్ అంటే జరగదా అంటే జరిగేదానికి జరుగుతున్నది. నాది కూడా అస్సలు పోతున్నది 10లో 3 సార్లు. కానీ నాకు 10లో 7 సార్లు ఉంటామంటేనే ఇష్టం. ఎందుకంటే నేను అలాగే నేర్చుకున్నా, అలాగే ఉన్నా, అలాగే సక్సెస్లో ఉన్నా ఇప్పుడు. ఓకే, అది డబ్బులు పెట్టేదానికైతే రావద్దు. ఓకే, కేవలం 6 నెలల నుంచి సంవత్సరం రోజులు నేర్చుకోవడం కోసమే రండి. నేర్చుకోండి. ఆ తర్వాత మీకే అనిపిస్తుంది ఉండాలా, వెళ్ళిపోవాలా అని. ఇంకా మీకే అర్థమైంది. ఓకే, అది ఈ రోజుకి.